కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో చుక్కల్ మండలంలోని నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చేరుతుంది. అధికారులు 13 గేట్లు ఎత్తి 85,000 క్యూసెక్ల వరద నీటిని మంజీరాలోకి వదిలారు. ప్రస్తుతం 1,405 అడుగుల మేర నీటి మట్టం ఉండగా ప్రస్తుతం 17.802 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగి ఉంది. నమస్కారం అండి, నేను శ్రీనివాస్ను, చీఫ్ ఇంజనీర్ నిజాం సాగర్ ప్రాజెక్ట్, కామారెడ్డి చీఫ్ ఇంజనీర్. సో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతోటి మనకు నిజాం సాగర్కి ఇన్ఫ్లోస్ చాలా పెరిగాయి. నిన్న రాత్రి ఆల్మోస్ట్ 1,20,000 క్యూసెక్స్ ఇన్ఫ్లోస్ వచ్చాయి. సో అంతకుముందు ఉన్న మనకు 5 టీఎంసీ ఉన్న రిజర్వాయర్ కెపాసిటీ వచ్చేసి సడన్గా ఒకసారి మనకు 14 టీఎంసీ వరకు వచ్చింది. సో ముందు జాగ్రత్త చర్యగా నిన్న రాత్రి 1 o'clock గేట్స్ ఓపెన్ చేసాం. 7 గేట్స్ ఓపెన్ చేసి ఆల్మోస్ట్ 60 క్యూసెక్స్ వాటర్ రిలీజ్ చేస్తాము కిందికి మంజీరా నదికి. మళ్ళీ ఇప్పుడు ఇంకొక అది విఆర్ నెంబర్ 5లో 7 గేట్స్ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఫ్లో పెరుగుతుందని అబ్జర్వ్ చేసి తర్వాత విఆర్ నెంబర్ 4లో కూడా ఒక 4 గేట్స్ ఓపెన్ చేసి ఇంకొక 20 క్యూసెక్స్ వాటర్ రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 1405 లెవెల్కి గాను 1404 లెవెల్ వచ్చింది. ఒక ఫీట్ తక్కువ పెట్టుకుంటున్నాం క్వశ్చన్ గురించి పెట్టుకొని వచ్చిన ఎంత వాటర్ వస్తుంటే అంత వాటర్ మ్యాచ్ చేసుకుంటూ రిలీజ్ చేస్తున్నాం. సో మనకు ఖరీఫ్లో మనకు ఈసారి పంటలకు ఖరీఫ్కే కాకుండా నెక్స్ట్ వచ్చే రబీకి కూడా మనకు సఫిషియెంట్గా వాటర్ మనకు రిజర్వాయర్లో స్టోర్ అయింది కాబట్టి అందరు రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో నా విజ్ఞప్తి ఏంటంటే మంజీరా నదిలో చాలా చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో అందరూ రివర్ని చూసి మామూలుగా మనకు తెలిసిన రివరే కదా అని అనుకుంటారు, కానీ ఫ్లో ఎక్కువ అవుతుంది. సో మనం ఇంకా 60 క్యూసెక్స్ కాకుండా ఇప్పుడు 80 క్యూసెక్స్ చేస్తున్నాం. దాని కాకుండా ఇంకా 1 lakh క్యూసెక్స్ కూడా చేసే పరిస్థితి రావచ్చు. సో అందరూ కూడా దయచేసి అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా నదీ పరివాహక ప్రాంతాలలో చేపలు పట్టడం కానీ తర్వాత గొర్రెల కాపర్లు కానీ ఎవరు కూడా పోకుండా ఉంటే మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనము వాటర్ను మనం స్టోర్ చేసుకొని యూటిలైజ్ చేసుకోవాలి. సో ఒకసారి మనం వాటర్ ఇన్ఫ్లోస్ వచ్చినాక మళ్ళీ మనం దాన్ని క్లోజ్ చేయడం అనేది ఉండదు దాని ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఇంత పెద్ద డ్యామ్ 17.8 టీఎంసీని మనం రిలీజ్ చేయడం అనేది రాదు. సో అందుకే ముందు జాగ్రత్త చర్యగా మేము ఆల్రెడీ 2 days ముందే వార్నింగ్ ఇచ్చాము. సో ఎవరు కూడా సాహసం చేయకూడదు, నదీ పరివాహక ప్రాంతాల్లో తిరగకూడదు. సో నేను పోలీస్ అండ్ రెవెన్యూ వాళ్ళకి కూడా మేము మెసేజెస్ పంపించాము. సో అందరి కోఆపరేషన్ తోటి మనం సక్సెస్ఫుల్గా మనం వాటర్ స్టోర్ చేసుకొని అండ్ ఖరీఫ్ అండ్ రబీకి మనం సర్వ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.